అమ్మా నొప్పి అమ్మా అమ్మా. పాపం ఎట్టా ఉన్నాడో ఏంటో, అన్యాయంగా చావు దెబ్బలు తిన్నాడు. మావుళ్ళమ్మా, మావుళ్ళమ్మా, ఎక్కడికి? మన డ్రైవర్ బాబుకి ఈ మందుని రాసుకోమని ఇద్దామని వెళ్తున్నానమ్మా. తనక ఏమైంది? ఆ బాబూరావు ఉన్నాడే, శివాని కావాలనే గొడ్డును కొట్టినట్టు కొట్టాడు. ఎందుకు? కాళ్ళు పట్టమంటే శివ సరిగ్గా పట్టలేదట. ఏంటి, బాబురావు శివ చేత కాళ్ళు పట్టించుకున్నాడా? అవునమ్మా. కూలి పని చేసేవాడివి డ్రైవర్ ఉద్యోగం రాగానే కొమ్ములొచ్చాయా కాళ్ళు పట్టు అని గద్దించారమ్మా. పాపం శివ మంచోడు కదా, ఆయన చెప్పినట్టే కాళ్ళు నొక్కుతుంటే తనే గట్టిగా నొక్కమన్నాడు. శివ కాస్త గట్టిగా నొక్కగానే చిందులు తొక్కుతూ అనరాని మాటలు అంటూ తన చేతిలో ఉంటుందే ఆ కర్రతో శివ వీపు మీద చితక్కొట్టాడమ్మా. నొప్పితో వద్దు వద్దు అని శివ ఎంత బతిమ్లాడినా వినకుండా రాక్షసుడిలాగా చివరికి కాల్తో కూడా తన్ని. వద్దొద్దొద్దు, ఇంకేం చెప్పకు, పద. నొప్పి అమ్మా. చూడండమ్మా ఎలా మూలుగుతూ ఏడుస్తున్నాడో. కనీసం జాలి దయ్య కూడా లేకుండా ఇట్ట చేయటం తప్పు కదమ్మా. మావుళ్ళమ్మా, ఇంత ఘోరం జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఆ బాబూరావు గారు పార్వతమ్మ గారు తమ్ముడు కదమ్మా. యజమానులు తప్పు చేస్తున్నా పనోళ్ళం ఎదురెళ్తే బ్రతకనిస్తారా? నా గురించి నీకు తెలీదా? కనీసం నువ్వు నాతో అయినా జరిగింది చెప్పుండొచ్చు కదా. ఎలా చెప్పనమ్మా, మొన్న నందిని అమ్మకి బంతి తగిలి బురదలో పడ్డందుకే మీ మధ్య పెద్ద గొడవే జరిగింది కదమ్మా. అందుకే. అర్థమైంది. నొప్పి అమ్మా, నొప్పి అమ్మా. పాపం ఒంటరోడు కదా, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటాడనే గంధం నూరి మందులో కలిపి తీసుకొచ్చానమ్మా. చర్మం చీరుకుపోయిన చోట పూస్తే కాస్తైనా నొప్పి తగ్గుతుంది కదా. నీకున్న మంచితనంలో ఆ బాబురావుకి కనీసం 100వ వంతు కూడా లేదు. ఛ, వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. ముందా మందివు. చిన్నమ్మగారు మీరు రాస్తారా? ఏ, నేను మాత్రం మనిషిని కాదా? జాలి దయ మానవత్వం నాలో ఉండవా? ఇటివ్వు, ఇవ్వు. అమ్మా అమ్మా, నొప్పి అమ్మా. తగ్గిపోతుంది, కొంచెం ఓర్చుకోండి. నేను మెల్లిగానే రాస్తాను. ఏమవదు, ఏమవదు, ఏమవదు. నొప్పి. శివ, ఏం కాదు, కొంచెం సేపు ఓర్చుకో. ఎన్నడూ లేనిది అమ్మగారు ఒక డ్రైవర్ మీద ఇంత శ్రద్ధను చూపిస్తున్నారంటే. మా ఊళ్ళమ్మా, కాపడం పెడతాను, వేడినీళ్ళు తీసుకురా. వెళ్ళు. అట్టగినమ్మా. అయిపోయింది. నొప్పి. ఏమవదు. మంట. అయ్యో, ఏమవదు, ఏమవదు. కొంచెం సేపు తగ్గిపోతుంది. ఏమవదు శివ, ఏమవదు. ఏమవదు, ఏమవదు.
రాధాకి వీపు మీద గాయం నొప్పి తగ్గిందో లేదో. బయటికి వెళ్ళాలి, కారు తీస్తారా అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా ఊ అన్నారు. శివ అంకుల్, ఎందుకలా డల్గా ఉన్నారు? అదేం లేదు బాబు, నేను బానే ఉన్నాను. అమ్మా, ఉమ్, అంకుల్ నవ్వితే బాగుంటాడు కదా, సో స్వీట్. ఉమ్, నాకు తెలుసు. ఆ నవ్వుకే నా మనసు తుళ్ళిపడేది. తన ప్రేమకే నా గుండె పరవశించేది. ఆ ఆనందమంతా 3 నాళ్ల ముచ్చటే అయిపోయింది. అమ్మా, ఐస్ క్రీమ్. ఆ, శివ, కారాపు. చెప్పండమ్మా, ఏం కావాలి? లడ్డూలున్నాయా? నాని, లేకపోతే ఏంటమ్మా? ఐస్ క్రీమ్ కోసం వస్తే ఏం కావాలంటే ఏంటర్థం? ఉమ్, గొప్పోడివే బాబు, ఐస్ క్రీమ్ కావాలని అడిగాను. నీ దగ్గరున్న అన్నిటికంటే బిగ్ ఐస్ క్రీమ్ ఇవ్వు. ఉమ్, ఇదిగో. అమ్మా, తీసుకోనా? ఆ, తీసుకున్నాక తీసుకోనా అని అడుగుతున్నావా? తీసుకున్నాక కాదనోగా. సరే, ఇంకోటి ఇవ్వు బాబు. సరేనమ్మా. అమ్మా, శివ అంకుల్కి కొనివ్వవా? ఏమో, తను తింటాడో లేదో. నాకేం వద్దులేండి. అబ్బో, అలాగే. పర్వాలేదు, తీసుకోండి. బాబు, ఎంత అయింది? 200 మేడం. ఎదిగు. ఓకే మేడం. అదేంటి, మీరు తినరా? మీరు తినండి. వేపు మీద వాతల నొప్పి కొంచెం చల్లబడుతుంది. ఏ తీసుకోవాలా వద్దా అని నా దగ్గర ఆలోచించినప్పుడు ఆ బాబురావు కాళ్ళు నొక్కమంటే ఎందుకు ఆలోచించలేదు? పైగా అలా దారుణంగా కొడుతుంటే చేతకాని వాళ్ళలాగా చూస్తూ ఉండిపోతారా? ఏం మాట్లాడరే? ఏం చేయను, బాబురావు గారు హర్ష సార్కి మావయ్య కదా. అయితే తప్పని తెలిసినా కూడా భయపడాలా? మీకు ఇంతకు ముందే చెప్పాను, ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు అని. సరే, ఈసారి మీరు చెప్పినట్టే చేస్తాను. ఏం చేస్తారు? సహాయం పేరుతో ఊళ్ళో వాళ్ళ సామాన్లు మోస్తారా? భయపడుతూ ఇంట్లో వాళ్ళకి ఊడిగం చేస్తారా? ఉహుం. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాను. హ్మ్. హ్మ్? చూడండి, తల దించుకోవడం కాదు, ఆత్మగౌరవం అంటే తల ఎత్తుకునేలాగా బతకాలి. అయితే నేను ఈ క్షణం నుంచి తల ఎత్తుకునే బ్రతుకుతాను. హ్మ్. తాతయ్య ఏంటి ఇటు వెళ్తున్నాడు? హ్మ్? నాని, పద. రండి.
సిద్ధప్ప గారు అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటి విషయం? బాబురావు, నీ కూతురు నందిని ప్లానింగు, తిరుగులేని నీ స్కెచ్తో కాంట్రాక్ట్ అయితే మన చేతికొచ్చింది గాని మళ్ళీ ఆ హర్షతో సమస్య మొదలైంది. సమస్య మళ్ళీ ఏంటి? మీ సైట్కి వెళ్లేందుకు హర్ష జాగాలోంచే దారిని కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ దారికి అడ్డంగానే హర్ష ఇప్పుడు ఇనుప కంచెలను వేస్తున్నాడు. ఆ? ఆ కంచెలని ఎవరు టచ్ చేయకుండా పోలీసుల్ని కాపలాగా కూడా పెట్టి హడావిడి చేస్తున్నాడు. అర్థమైంది. మరి మొన్నటిదాకా సైలెంట్గా ఉండి తీరా మన పనులు మొదలుపెట్టాక ఇప్పుడు తన జాగాని ఎందుకు వాడుకోవద్దంటున్నాడో మీరు తెలుసుకున్నారా? ఆ దారి మనకిస్తే హర్ష ట్రక్కులు తిరిగి వెళ్ళడానికి చాలా ఖర్చు అవుతుందంట. అందుకే ఇప్పుడు ఇలా అడ్డం తిరిగాడు. బాబురావు అంకుల్, ప్రాబ్లం అర్థమైంది కదా? దీనికి సొల్యూషన్ కూడా మీరే చెప్పాలి. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలనేది పాతకాలం నాటి మాట. అన్ని సమస్యలకి ఆల్ ఇన్ వన్ పరిష్కారం సెంటిమెంట్ మీద కొట్టడం అనేది ఈనాటి మాట. సెంటిమెంట్ మీద కొట్టడమా అంటే? చెప్తాను, జాగ్రత్తగా వినండి. తక్షణమే ఆ కంచెని తీయించేస్తారు, పోలీసుల కాపలాని ఎత్తేయిస్తారు. లక్షల విలువ చేసే రోడ్డు మీకు ఫ్రీగా వస్తుంది. ఎలా ఉంది నా ప్లాను? తడిగుడ్డతో గొంతు కోసినంత పర్ఫెక్ట్గా ఉంది. భలే బుర్రయ్య అనేది. గొడవల దాకా వెళ్లకుండానే మనకి లాభం వచ్చే మాట చెప్పా. మరి ఈ బాబురావు అంటే ఏమనుకున్నారు? ఏంటి కొడుకు గురించే నా బెంగ? ఆడు దూరంగా వెళ్ళిపోయాడని నాకు మాత్రం బెంగ లేదనుకుంటున్నావా? ఏంటోనయ్యా, కళ్ళు మూసినా తెరిచినా ఆనందే గుర్తొస్తున్నాడు. ఆ రోజు మనమే తొందరపడి ఆని ఇంట్లో నుంచి ఎల్లగొట్టేశాం. ఇంకేం చేస్తామే? మనోడు నిప్పు అంటే ఇక్కడ ఎవరూ నమ్మేలాగా లేరు. మోసాలు కుట్రలు చేసే వాళ్ళనే నమ్ముతున్నారు. అలాంటప్పుడు వాడు ఇక్కడ ఉండడం కంటే ఎక్కడో ఒక చోటికి పోయి బతకడమే మేలు. ఇన్నాళ్ళైంది, కనీసం ఆనందం ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఏమైంది? మీరిద్దరూ ఎందుకు ఇలా బాధపడుతున్నారు? పర్వాలేదు, ఏదైనా ఉంటే నాతో చెప్పండి. మా కడుపులో బాధని ఎవరితో చెప్పుకోలేమయ్యా. ఇది మా కన్నోళ్ళకి మాత్రమే తెలిసే బాధ. కడుపున పుట్టినోడి మీద అన్యాయంగా నింద పడితే
ఆడి అమ్మా బాబులు ఏది చేయలేక ఓహో, మీ కొడుకు ఆనంద్ గురించా? ఆ రోజు సీతారాముల కళ్యాణంలో చూశాను. చాలా మంచోడు కదా. ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? అంతా మా తలరాత. పట్నంలో ఎక్కడో వాడు. వాణ్ణి తలుచుకొని కన్నీళ్లతో మేమిక్కడ. పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టం రాకూడదు. ఏం చేస్తామే, ఊరుకో. కనీసం మనమైనా వెళ్దామనుకుంటే ఇది వరకున్న గదిలో ఉన్నాడో లేదో. అంత పెద్ద పట్నంలో వాడెక్కడున్నాడో తెలీదు. నాకు తెలుసు. పూజమ్మా, ఏంటి నువ్వు అనేది? పూజమ్మా, ఆనందేమైనా నీకు ఫోన్ చేశాడమ్మా? మీ వాడికి అంత ఇది లేదు కానీ నేనే కాలేజ్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఒక చోట కనిపించాడు మీ కొడుకు. నిజంగానమ్మా? ఎట్టా ఉన్నాడమ్మా వాడు? కనీసం నీతో అయినా మాట్లాడా? మా గురించి ఒక్క మాటైనా అడిగాడమ్మా? తను బాగానే ఉన్నాడు. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడట. ఉద్యోగం రాగానే మీ దగ్గరికి వస్తానని చెప్పమన్నాడు. పూజమ్మా, ఎంత చల్లని మాట చెప్పావమ్మా. వాడు నీకు కనిపించాడు, బాగానే ఉన్నాడు కదా? చాలమ్మా, చాలు. ఇప్పుడు నా మనసుకి చాలా చాలా ఊరటగా ఉందమ్మా. విన్నారుగా, ఇంకా బాధపడకండి. మీ కొడుకుని చూడాలనిపిస్తే చెప్పండి, రైమని సిటీకి తీసుకెళ్తా. శివా, శివా. అయ్యా, చెప్పండి అయ్యా. బయటికి వెళ్ళాలి, కార్తీ. అలాగేనయ్యా. అల్లుడు అల్లుడు అల్లుడు, ఒక్క నిమిషం. ఏంటి మామయ్య? అదే అల్లుడు, ఆ సిద్ధప్ప వాళ్ళు అడిగితే నువ్వేమో మన జాగాలోంచి పోవడానికి రోడ్డునిస్తాను అన్నావట. ఇప్పుడేమో ఆ దారికడ్డంగా కంచెను వేయించి కాపలా కూడా పెట్టించావంట. అయితే ఏంటి? వాళ్ళకి నేను ఎలాంటి మాటను ఇవ్వలేదు. అన్నీ ఆలోచించాకే మన స్థలాన్ని కాపాడుకోవడానికి నేను కంచెను వేస్తే తప్పేంటి? అయ్యో, తప్పని కాదల్లుడు. పాపం ఆ సిద్ధప్ప దగ్గర పనిచేసే కూలీలు దారి లేక 10 మైళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందంట. అవునా? 10 మైళ్ళు చుట్టూ తిరిగి రావడం అంటే చాలా కష్టమే మరి. అంటే ఎవరో కష్టపడతారని మనం మన స్థలాన్ని వదులుకోవాలా? ఆహా, నేను అలా అనడం లేదల్లుడు. ఇంకెలా అంటున్నావురా? మంచితనానికి కూడా ఒక హద్దంటూ ఉండాలి కదా. అయినా ఎవడో లేనోడు బతిమాలాడంటే అర్థం ఉంది. ఆ సిద్ధప్ప కూడా ఇప్పుడు కాంట్రాక్టర్గా ఎదిగి గొప్పవాడైపోయాడు కదా. అలాంటి వాడి మీద జాలి చూపించాల్సిన అవసరం మనకేముంది? అది కాదమ్మా, బావగారి వంశం అంటే ఈ ఊర్లో తరతరాలుగా ఎంత గొప్ప పేరుంది, ఎంత గౌరవం, ఎంత అది, ఎంత ఇది. పైగా ఎంతో మందికి మీరు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా. ఈ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకంత పట్టుదలగా ఉన్నారు? నందిని, చెయ్యి చాచి అయ్యా అని అడిగిన వాళ్ళని నేను ఎప్పుడూ కాదనలేదు. నాకు తోచిన సహాయం చేస్తూనే వచ్చాను. కానీ ఆ సిద్ధప్ప వాళ్ళు నన్ను మంచితనం అనే ముసుగులో బెదిరించాలని చూశారు. అదే నాకు నచ్చలేదు. ఏంటి? నిన్ను బెదిరించారా? ఎన్ని గుండెలరా వాళ్ళకి? ఏదో 3 తరాలుగా మనల్నే నమ్ముకునున్నారు కదా అని కొంచెం ఆలోచిస్తే అంత మాత్రం చేత మనల్ని తొక్కేయాలని చూస్తారా? హర్ష, మీ నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, అపాత్రదానం చేయడం చాలా తప్పు అని. అయ్యో అయ్యో అయ్యో, ఏంటక్కా మీరు? నేనేమో పని వాళ్ళ కష్టం గురించి మాట్లాడుతుంటే మీరేమో ఆ సిద్ధప్ప గురించి మాట్లాడతారేంటి? అల్లుడు, రోజూ కూలీ కోసం కాయా కష్టం చేసేవాళ్ళు హర్షాబాబుకి మీరైనా చెప్పండి అని నన్ను బతిలాడుతున్నారు. వాళ్ళు చెప్పింది నీకు చెప్పాను. నువ్వేం చెబితే అదే వాళ్ళకి చెప్తాను.
ఇక్కడదక్కడ అక్కడిదిక్కడ. ఏం బాబురావు, కొత్తగా ఈ మధ్యవర్తిత్వం దేనికో తెలుసుకోవచ్చా? నేను చెప్తాను. పాపం బాబాయ్ గారు చెప్పలేరు కానీ ఇదంతా దేనికో నేను చెప్తాను. మాధవి, నువ్వేమంటున్నావు? ఓ, మీకు మాటలతో చెప్తే అర్థం కాదు కదూ. పోనీ ఈ సినిమా చూస్తే తెలుస్తుందేమో. ఇంతకీ మన ప్లాన్ని అమలు చేసేదెప్పుడు? బేబీ, శుభకార్యాలకి ముహూర్తాలు చూడాలి కానీ ముంచేయడానికి కానే కాదు. రేపు తెల్లారగానే ఈ ఇంట్లో మావయ్య, అత్తయ్య,